కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేయటం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ చేసినటువంటి మేలు మరువరానిదని, కరోనా టైంలో చాలా గొప్పదని, గత ప్రభుత్వంలో 10,000 రూపాయల జీతం పెంచుతామని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 25,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం పట్టినటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ముఖ్యమంత్రి కడప ఎమ్మెల్యే గారికి ఆశా వర్కర్ల గురించి రోజు మీరు మాట్లాడిన మాటలు ఏమైనా నేను పనికి రాకుండా పోతున్నామా చెప్పడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగులపైన ప్రతాపం చూపుతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తలపైన, అంగన్వాడీలపైన, మధ్యాహ్న భోజనాలపైన, స్కూల్ ఆయాలపైన, స్కూల్ వాచ్మెన్లపైన ప్రతాపాలు చూపించారు. అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపైన ప్రతాపం చూపుతూ ఉన్నారు. ఈరోజు వారిని తప్పులు పట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతిని వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కానీ, ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వెంటనే వారి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు చెప్పి నిరుద్యోగుల పైన ఈ అభద్రతాభావం కల్పించేది తొలగించేదని మానుకోవాలని చెప్పి ఏఐటీసీ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు హెచ్చరిక చేస్తూ ఉన్నది.